ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముని చెంతకొస్తున్నాం. మా తండ్రి పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలి కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడని నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి వాడుకోవాల్సిందిగా కోవచ్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించు. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించు. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో వాయించుడి. ఉత్సాహధ్వని ఇంపుగా వాయించుడి. నీతిమంతులారా అంటే న్యాయవంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 29వ అధ్యాయం 1-2 వచనాలు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు అర్పించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చాలు. ఆయన ఎదుట సాగిలపడుడి. 89వ అధ్యాయం 89వ అధ్యాయము 89వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరిశుద్ధ దూతల సభలో చూడండి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? తన చుట్టూ ఉన్న వారి కంటే భయంకరుడు. 93వ అధ్యాయం 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వాళ్ళు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
ఒక్క ఎంత చక్కగా ఉంది చూడు. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు ఏం చేయాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీ బలి అర్పించడం కంటే, బుద్ధిహీనులు అర్పించడం అంటే ఆయన దగ్గర, ఆ ప్రభు దగ్గర మనము బుద్ధిహీనుల వల్లే ఆరాధన అర్పించకూడదు, ఆయన ఉద్దేశం అది. అందుకే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏంటిది? సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ముందు వరుసలో కూర్చొని ఏం చేస్తాం? కంఠమెత్తి పాటలతో పాడాలి, స్వరమండలముతో బిగ్గరగా ఆ ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. కొందరు పాట పాడతారు కానీ వారి స్వరం బయటికి వినబడినట్టుగానే ఉంటుంది. చూడండి, ఎవరు? యశోదా సిస్టర్ ప్రేయర్ మీటింగ్కి వస్తాం, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు పాట పాడంటే గట్టిగా పాడుతుంది. మనం వాడేది కూడా మనం సరిగా వినబడదు. ఆమె పేషెంట్ లాగా కనబడదు. అప్పుడు ఎట్లా పేషెంట్ లాగా కనబడదు. బెంగళూరు వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఆమె వాడితే మాకు అక్కడ రావడం లేదు అంటారు. అంటే గంభీర ధ్వనితో, ఉత్సాహంతో, సంతోషముగా ఆ ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలా, స్తుతించాలా. వాయిద్యములు వాయించుకుంటూ, స్తుతి గీతములు పాడుతూ ఆ ప్రభును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును. ఇక్కడ చూడండి, యెహోవా ఎక్కడున్నాడు? తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండును. మౌనంగా మనకు తెలుసు. ఇక్కడ మనందరికీ యోహాను సువార్త 4:24లో ఏముంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు. 4:24 చదవండి. దేవుడు ఆత్మ కనుక చూడు, ఎవరు దేవుడు? ఎలాంటి వాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఎలాంటి వాడు? ఆత్మస్వరూపి, అనగా కంటికి కనబడనటువంటి దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. మనం అనుకుంటున్నాము ఆ దేవుని సన్నిధిలో మనము సంతోష గీతములు పాడుతూ ఆయన ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. ఎక్కడ? ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మనతో ఉన్నాడు అనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక దేవుని భయం కలిగి ప్రభు సన్నిధిలో మనం గడపాలి. చూడండి, చాలామంది ఆత్మీయత లేకుండా శరీరానుసారమైన క్రియల ద్వారా ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో గడుపుతూ మాటికి లేచి వెళ్తుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు. మాటికి ఏం చేస్తుంటారు? ప్రభు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఏముండాలా?
ఆయన మన భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో గడపాలి. మాటి మాటికి లేచి దేవుడు ఇక్కడ ప్రభు ఇక్కడ ఉంటారు, మనం వెళ్ళిపోయి తిరిగేసి వస్తాను, ఉండు ఈ పని నువ్వు చేయి ప్రభు అంటామా? మనం కనుక ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు. మీకు ఇదివరకు చెప్పినాను, ఆ మహాదేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు వాస్తవం. ఎందుకంటే మీకు ఇదివరకు మరి ఇంకొకసారి చెప్తాను, తలం మనం ఆ ప్రియ ప్రభు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అను నామమున భూలోకంలో జన్మించాం. అవునా? యేసు అను నామమున భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఆ మహాదేవ్ పరిచయం చేశాడు. మా దేవుడు అనిపించుకోవడానికి అనేక అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశాడు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఎవరు? పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడు. ఆ పుట్టుకతో గుడ్డివాడు ఉంటే ఆ ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు కృప దయగలిగిన వాడు కనుక ఆ గుడ్డివాడి వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? కన్నులకు బురద పెట్టి ఓపెన్ చేయమని చెప్పగానే ఓపెన్. విచిత్రపోతూ ఉన్నాడు. ఇట్లా 4 సార్లు అది మళ్ళీ పెడుతుడు, మళ్ళీ వెంటనే మళ్ళీ చూసి చాలా సంతోషిస్తున్నాడు. నేను చాలా అబ్జర్వ్ చేసినాను. ఆ పుట్టుకతో గుడ్డివానికి బురద ఎక్కడికి వెళ్ళి తెచ్చాడో మాకు తెలియదు, ఆయన చేతులకు మాత్రం ఉంది. ఆ గుడ్డివానికి పెట్టేటప్పుడు ఉంది. అది చదువుతున్న తర్వాత చేయి కడుక్కోడుగా ప్రభు చేయి కడుక్కోకుండానే అది వెళ్ళిపోతుంది. ఆ బురద ఎక్కడ పోతుందో నేను అబ్జర్వ్ చేసినాను. ఆ బురద ఆయన చేతిలో నుండి ఎక్కడ పోతుందో మళ్ళీ కడిగినట్లు ఉంటుంది, కడిగినట్లుగా. అంటే 7 సార్లు అట్లా చెప్పి ఆయన్ని వెంటనే అక్కడి వాడు ఏం చేసినాడు? ఇటువాడు నీళ్ళు పైకి వచ్చి ఇట్లా కడుక్కొని ఇట్లా చూస్తున్నాడు. అయితే సంగతి ఏంటంటే మీకు చెప్పవలసింది, ఆ మహాదేవుడు శరీర రీతిగా ఎక్కడైనా ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆ ప్రభు వారి అక్కర్లు తీర్చాలా, వారి రోగులు బాగా చేయాలా, వారి సమస్యలు పరిష్కారం చేయాలా, వీటన్నిటి చేయాలంటే యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి. అవునంటారా లేదా? యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. అయితే కడుపేద వారు వెళ్తారా? రోగముతో ఉన్నవారు వెళ్తారా? పక్షవాయు కలిగిన వాడు వెళ్తాడా? ఇంటిని మోసుకొని పోవడానికి 2-3 కిలోమీటర్లు ఉన్నాయంటే ఏదో కష్టపడి చెమటొచ్చి తీసుకుపోతారనుకో దయగలిగి. అదే ప్రపంచం జర్మనీలో, జపాన్లో ఉండి ఇక్కడ ప్రభు దగ్గరికి పోతాను నేను ప్రార్థన చేసుకో అంటే వెళ్తాడా? వెళ్ళలేదు. అందుకే ఆ ప్రభు ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆత్మస్వరూపి ఎందుకున్నాడు? అంతటా అన్ని సమయాలు అందరికీ, అన్ని జాతుల వారికి, జంతువులకు, పక్షులకు, అన్నిటికీ వాటి అక్కలు తీర్చడానికి ఆత్మస్వరూపిగా ఉండాలి. అవునంటారా లేదా? ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతామా? కాకుండానే లేచి వెళ్ళిపోతాం. చూడండి, మనము దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత ప్రభుని ఇక్కడనే పెట్టి వెళ్ళిపోతామా? వెళ్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ కంటికి కనబడినటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ముందు వెనుకలు ఆవరించి ఉన్నాడు. కానీ ఆయన మనం చూడలేము. ఎందుకు?
ఆత్మస్వరూపైన దేవుడు చూస్తామా మనం? ఆత్మీయమైన కనుక మన జీవితంలో ఇక్కడే మరొకసారి చదవండి. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. ఎట్లా చేయాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చెయ్యాలి. 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా స్వతంత్రులుగా చేయను నేను. ఏం చేస్తుంది? సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 28 నుంచి చదవండి. అంతసేపును చూడండి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి. బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమస్త మగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఏం చేస్తున్నారు? ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాతో అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధన చేసిరి. ఏం చేసినారు? స్తోత్రములు పాడి సంతోషముతో ఆరాధన చేసిరి. మనం 33వ అధ్యాయానికి వెళ్తాం. 33వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలా? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెప్పండి? ఆయన చేసిన మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి ఆ ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత. చూడండి 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా. ఎవరు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కనుక యథార్థము హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కొందరు దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు. అయితే వారి జీవితాలు ఎలాంటి అంటే చంచల హృదయులను. ఎలాంటి వారు? చంచల హృదయులు అంటే స్థిరమైన హృదయము వారికి ఉండదు. కనుక ఏం చేస్తున్నారంటే అటు ఇటు వెళ్తారు. అటు ఇటు వెళ్ళిది వారి స్థానిక సంఘం ఏదో వారికి గుర్తించలేరు. వారికి స్థానిక సంఘం ఏదో వారు గుర్తించలేరు. మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని పరిస్థితులు ఎక్కడైతే సత్య సహవాసం కలిగి ఉంటున్నామో అక్కడ శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత, దిగంబరత్వమైన అక్కడే నిలిచి ఉండాలి. అలవలి ఇటు అటు కొట్టుకొని పోకూడదు. ఎందుకు చెప్పండి? అలవలి ఇటు అటు కొట్టుకొని పోవద్దు. కారణం అది వారి
కాన్సన్ట్రేటు, ఇక్కడ పోతే ఏ విధంగా, అక్కడ పోతే అదే, అక్కడ పోతే అదే అని అనుకుంటూ ఉంటారు సొంత తలంపుతో. దేవుని పెద్దల ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ స్థిరముగా ఉండాలి. వారి కాకుండా ఇతరులను కూడా తప్పు మార్గం పట్టిస్తూ ఉన్నారు. ఇతరులను కూడా తప్పు మార్గములు పట్టిస్తున్నారు. ఇక్కడ నేను ఒక నూతనముగా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అవునంటారు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు సంభాషణకు సందర్భాన్ని బట్టి ఆ మహాదేవుడు ఆమె నోటితో నుండి ఆమెను చెప్పాలన్న ఉద్దేశంతో ఆ రకంగా మాట్లాడుకుంటూ వచ్చి నీ భర్తను తీసుకునిరా అన్నాడు. అన్నడా? నీ భర్తను తీసుకునిరా అంటే ఆమె ఏమంది? నాకు భర్త లేడు అని అంటే ప్రభు అన్నాడు, నీకు 5 మంది పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు అన్నాడు. అన్నడా? అంటే 5 మంది ఎవరంటే ఎవరు వాళ్ళు? 5 మంది పెనిమిట్లు అన్నాడు. చూసావా? ఈ 5 మంది పెనిమిట్లు అంటే 5 మంది దేవతలు. వాళ్ళు 5 మంది దేవతలను వారు దేవుడు కాదని చెప్పుకున్నటువంటి వాళ్ళతో ఏం చేస్తున్నారు? సహవాసము చేస్తున్నారు. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అన్నది వాస్తవం. కనుక ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఇంకా ఈ 5 వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. విన్నారా? తర్వాత నేను చదువుతాను, మర్చిపోయాను, చెప్తే విన్నాను. కనుక ఆ దేవతలను పూజిస్తే అన్నాడు అప్పుడు ప్రభు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పినప్పుడు ఇక్కడ చూస్తాం ఏంటంటే రాజు 17 అధ్యాయం కింది భాగంలో చూస్తాము. 16 నుంచి వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక కోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. చాలు. హోషేయ గ్రంథం, హోషేయ 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. అది నన్ను మరిచిపోయి కదా, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షించును. నేను చేస్తాను, నేను దాన్ని శిక్షించును. ఇది యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 4వ అధ్యాయం 2వ వచనం. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు అబద్ధమాటయు హత్య చేయుటయు దొంగలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేయు. 8వ అధ్యాయం హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 4 నుంచి చదవండి. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించిన చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను దూడ విగ్రహము విసర్జించను. నా కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము పవిత్రత నొందజాలకుందురు. 16
అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దాన్ని చేశాడు. అది దైవము కాదు కదా. దైవము కాదు కదా. షోమ్రోను చేసుకునే ఈ దూడ చిన్న భిన్నములను ఏం చేస్తాయి? చిన్న భిన్నములు అంటే 5 మంది దేవతలు వారు పెట్టుకొని ఆ సమరీలందరూ కూడా దాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు వాటిని. అందుకే సమరయిస్తే ఎందరైతే ఆ విగ్రహంలో పెట్టుకొని వారందరిని పిలుచుకొని ప్రభు దగ్గరికి నిజ దేవుడు మెస్సియా కొరకు కనిపెట్టి ఆ మెస్సియా మన దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడినాడు, నా నిజ స్థితిని తెలియచేసినాడు. నా నిజ స్థితి వచ్చి చూడండి, మనం కనిపెడుతున్న మెస్సియా వచ్చాడు. అప్పుడు ఊరి వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ ప్రభు కొరకు కనిపెడుతున్నారు, ఆయన రాకడ కొరకు వేచి ఉంటున్నారు. కనుక మేము ప్రార్థించి ఆరాధించి ఆ మహాదేవుడు శరీరదారుగా భూలోకంకి వచ్చాడని ఏం చేస్తున్నారు? వారు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చినారు. అప్పుడు ప్రభు వారికి స్వార్థ ప్రకటించారు. వారు ఈ ఒక్కదాన్ని బట్టి ఎంతమంది ఆ ఊరి వారందరూ కూడా ఆ ప్రభును ఆరాధించి స్తుతించి గణపరిచినారు. తాము పెట్టుకున్న విగ్రహములు కంసాలి చేసినటువంటి చేతి పని కనుక అవి కన్ను నుండి చూడవు, నోరు నుండి మాట్లాడదు, చేతులుండి ఏది పనులు చేయలేవు. కనుక వాటిని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. అప్పుడు అన్నాడు, ఆ ప్రభు అన్నాడు, మీ దేవుడైన యెహోవాను మొక్కాలి, ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అని ప్రభు స్పష్టంగా చెప్పినప్పుడు వారందరూ కూడా ప్రభువును నమ్ముకున్నారు. వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. అన్ని జనాంగంలో ఉన్నటువంటి వీరందరూ కూడా సజీవమైన దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. కనుక మనం ఎప్పుడైతే ఆ ప్రభును నమ్ముకున్నామో, ఆ ప్రభు మన పాపాలు క్షమించబడ్డాయో, అలాంటి భక్తులు నీతిమంతులు ఆ ప్రభును ఆరాధన చేస్తారు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూడు 145 కీర్తనలు 10 నుంచి చదవండి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఏం చేస్తారు? పలుకుదురు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును కూర్చి పలుకుదురు. కనుక చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1:9. పాపములను మనం ఒప్పుకొని పాపములను మనకు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదు. ఈ దినాల్లో చాలా రకములైన కెమికల్స్ వచ్చాయి. కెమికల్స్ ద్వారా మన బట్టల మీద ఇంకు పడ్డదనుకో, మన బట్టల మీద ఇంకు పడ్డది. ఇంకు పడితే దాన్ని ఎంత ఉతికినా పోదు. ఈ కెమికల్ ఏదైతే ఉన్నారో వేసిస్తే ఏమైతే వెంటనే క్లీన్ అవుతుందా లేదా, రంగంత పోద్దా లేదా అంటే మనిషి చెప్పింది. కనుక మన పాపములు యేసు రక్తముతో కడుక్కుంటే ఏం చేస్తాడు? అంత తెల్లగా చేస్తాడు.
మనము కల్మషంతో పాపంతో అంధకారంలో జీవిస్తున్న మనలను ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన భక్తులుగా మనల్ని చేర్చాడు. ఆయన పాప క్షమాపణ మన కొరకు ఇచ్చాడు. నిత్య జీవానికి వారసుగా చేసినాడు. అలాంటి ప్రభువును నిరంతరము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నిరంతరం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకు చెప్పండి? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనము మరవకూడదు. కనుక చూడండి, ప్రభు దినం అంటే ఏం చేస్తాం? ప్రభు సన్నిధిలో రావాలి. ఎందరో చూడండి ఎట్లా ఉంది. కనుక నిశ్చలమైన రాజ్యం మనం చేరాలంటే మీకు చాలా సంగతి చెప్తూ వచ్చాను. ఒక స్థానిక సంఘం మనకు ఉండాలి అన్నాం. అవునా? ఎందుకు ఉండాలి చెప్పండి? స్థానిక సంఘం మనకు ఉండాలి. అక్కడ పరిస్థితులు ఎలాగైనప్పటికీ ఏం చేయాలి? పరిస్థితులు ఏమైనప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ ప్రభును ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. చూడండి, మీకు అర్థం కావాలని చెప్తాను. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసించి వచ్చినాడు. ప్రభు తనతో మాట్లాడి ఆయనను ఏం చేసినాడు? కృపచేత రక్షించాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. ఆయన దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనను పిలుచుకున్న తర్వాత దేవుని వాక్య ప్రకారము ఈ పౌలు నడుచుకొని ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి. ఎన్ని వచ్చినాయా లేవా? ఇంత అంత కాదు. ఆ ప్రభుని విడిచిపెట్టినాడా? ప్రభువు విడిచిపెట్టి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినాడా? చూడు, ఇశ్రాయేలీయులకు తన ప్రజలు అనుకున్న వారు ఆ మహాదేవుడు చేసిన గొప్ప కార్యాలు ప్రాక్టికల్గా చూశారు. అవునట. ఆ మోసతో దేవుడు ఏర్పాటు చేసిన మోసతో గట్టిగా అరుస్తూ ఎందుకు వచ్చి మమ్మల్ని ఇక్కడ చావడానికి, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని గట్టిగా అరుస్తున్నారు. మీరు ఓపికతో ఉండండి, ఆ మహాదేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని మోసే అన్న తర్వాత ఆ ప్రభుని ఇట్లే ఉండి ప్రార్థన ఎక్కువ పెద్ద దీని టైం కాదు, ఒక్క మాటతో ప్రభుని ప్రార్థన చేస్తే ఆ కర్ర ఎత్తుతో ఇట్లా పట్టుకున్నా కానీ ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఎట్లయిపోయింది? మధ్యలో గోడవలే అయిపోయింది. వీళ్ళు మధ్యలో తార్ రోడ్డు మీద నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. పరిగెత్తుతున్నారు. ఎందుకు? వెనుక శత్రువు వస్తున్నాడు అంట. కనుక అప్పుడు మోషేను వారు పడిన కష్టాలను బట్టి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఆయన ధైర్యంగా ప్రభు కొరకు మీరు ఉండండి, గొప్ప కార్యాలు చూస్తారు మీరు అన్నారు. అప్పుడు వెంటనే దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారము వాగ్దాన దేశంలో వారిని నడిపించాడు. వెనుక నుండి రథచక్రములు కొత్తటి రథాలు సిద్ధం చేసుకొని వచ్చారు. ఎవరు? మరో రథములు, సైన్యం, ప్రధానం. కొత్త ఎలాంటివి? అంత ఆ రథచక్రములు ఊడిపోయేలాంటి అలాంటివి ఏమైపోయాయి? సముద్రంలో పడి అక్కడే చనిపోయారు. చూడండి, అంత బలవంతుల మరో హృదయాన్ని కఠినం చేసుకొని యెహోవా ఎవడు అన్నారు. యెహోవా ఎవడు అని తెలుసుకున్న అన్న వ్యక్తి ఎలాంటి వాడు? ఎర్ర సముద్రంలో పాయలు చేసిన సంగతి ప్రాక్టికల్గా చూసి అందరూ ఏమైపోయినారు? హతసాక్షులైపోయారు. కనుక ఆ ప్రభు మనతో ఉన్నాడు. పాపులు ప్రభు పాపుల మనం జన్మ కర్మ పాపులతో కొనసాగుతున్న వారం ఆయన కృప ద్వారా
నీతిమంతులుగా మనం చేసినాడు. ఏ వ్యక్తి అనేది చేయగలరా? లోకరీతిగా నీతిమంతులు కాదు. యేసు రక్తముతో తమ పాపములు కడిగి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు నీతిమంతులు. అలాంటి వారు, అలాంటి భక్తులు ఆ ప్రభును ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ధనపరచాలి. కనుక ఈ మాటలు ఆరాధన చేసుకొని మనం కొంతసేపు ఆరాధన చేస్తాం.